ప్రతి ఒక్క మహిళల్లో ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్క యాస్పెక్ట్ అనేది ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా అయితే తను తల్లి అయిన తరువాతనే తన యొక్క జీవితం అనేది ఒక మలుపు తిరుగుతుందని చెప్తుంటారు ప్రతి ఒక్కరు. కానీ తను ప్రసవించిన తరువాత తన సిట్యుయేషన్ ఎలా ఉంటుంది, ఏంటి అన్నది కూడా ఎవరు గుర్తించలేరు. ఎందుకు అనంటే ప్రతి ఒక్కరు కూడా బిడ్డకి జన్మనిచ్చిన తరువాత బిడ్డ పైనే ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఇటు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అయినా, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అయినా లేకపోతే ఇటు హస్బెండ్ అయినా కూడా ప్రతి ఒక్కరు బేబీని చూసుకోవడంలోనే వాళ్ళు ఫుల్ టైమ్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇటు ఆ మదర్ ఎలా ఉంటుంది, తన కండిషన్ ఏంటి, తను మెంటల్‌గా ఎలా ఫీల్ అవుతుంది ఏంటన్న విషయాలను కూడా పట్టించుకోకుండా ఉంటారు. సో, అసలు ఇలాంటి సిట్యుయేషన్స్‌ని అయితే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని అంటూ ఉంటారు. అసలు ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్స్‌లో ఎలాంటి యాస్పెక్ట్స్ వస్తాయి? వారిని మనం ఏ విధంగా కేర్ చేయాలన్న విషయాలన్నిటిపైన కూడా ప్రస్తుతం మనతో పాటు వనజ రామశెట్టి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. సో మ్యామ్, అంటే జనరల్‌గా డెలివరీ తరువాత ప్రతి ఒక్కరు కూడా బేబీని ప్రేజ్ చేసినంతగా అటు బేబీ మదర్‌ని చెయ్యరు అని అంటారు. నిజంగా అలా పట్టించుకోకుండా ఉండే సిట్యుయేషన్స్ ఉంటాయా? అంటే ఇట్స్ ఆల్ కమ్స్ విత్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కదా. అట్లాంటిదైతే లేదు నాకు తెలిసి. సి ఏమవుతుందంటే ఒక చిన్న బేబీ పుట్టిన తర్వాత, ఎందుకంటే ఫోకస్ అంతా బికాస్ వీ హ్యావ్ టు రేస్ దట్ ఇన్ఫెంట్. ఆ చిన్న బేబీకి ఏ మాత్రం ప్రాబ్లం రాకుండా, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా, చిన్న బికాస్ వాళ్ళు చెప్పుకోలేరు, మాట్లాడలేరు, ఏం చెప్పలేరు, అన్నిటికీ ఏడుస్తారు కదా. ఆ ఏడుపుకి అర్థాన్ని డీకోడ్ చేసేవాళ్ళు అమ్మమ్మలు నానమ్మలే. ఇది అవుతుందేమో, వాడికి అది పెట్టు ఇది పెట్టు అంటూ ఉంటారు. వాళ్ళు ఉన్నది అందుకని వాళ్ళ ఫోకస్ అంతా వాటి మీద ఉంటుంది. అన్నట్టుగా ప్రేమ షిఫ్ట్ అవ్వదు. ఓకే, రీసెంట్గా నేను ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసాను. ఒక అమ్మాయి డెలివరీ చేస్తే అమ్మాయి వాళ్ళ ఫాదరు ఫస్ట్ వచ్చి బేబీని చూడకుండా ఫస్ట్ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి అమ్మాయిని అడుగుతున్నారు ఎట్లా ఉంది ఏంటి అని. దాని తర్వాత వచ్చి ఇటు చూశారు. సో దట్స్ అ ఫాదర్స్ లవ్. ఇట్స్ ఆల్వేస్ దేర్. ఓకే, అమ్మాయిల్ని ప్రేమగా చూసుకోరు, లేకపోతే అంత అటెన్షన్ ఇవ్వరు అన్నది లేదు, ఇస్తారు అంతే. కాకపోతే ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే, కాలం ప్రెగ్నెన్సీ, పాత కాలంలో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్స్ లేవు. ఫ్రాంక్లీ స్పీకింగ్, నో బడీ టాక్డ్ అబౌట్ డిప్రెషన్. ఆ వర్డే తెలియదు అసలు చాలామందికి. ఇప్పుడు వస్తుంది లేటెస్ట్ యంగ్ మదర్స్, ఇప్పుడు న్యూ జనరేషన్ మదర్స్ అందరికీ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వస్తుంది. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఎప్పటి నుంచి మొదలవుతుంది? వాళ్ళకి ఫస్ట్ ఒక మైండ్లో మెంటల్గా ఒకటి ఫీడ్ చేసేస్తారన్నమాట. నువ్వు కనుక కన్సీవ్ అయితే నువ్వు వెయిట్ గెయిన్ అయిపోతావు, నీకు పలానా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ వాళ్ళకి ఫస్ట్ అక్కడ స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తాయి. నువ్వు వెయిట్ గెయిన్ అయ్యింది, ఒక్కొక్కసారి తగ్గుతావు, ఒక్కొక్కసారి తగ్గకపోతావు, సో అది ఒకటి చూసుకోడు. సో ఇవన్నీ మైండ్లో పెట్టేసుకొని త్రూ అవుట్ హర్ ప్రెగ్నెన్సీ there are few mothers who don't enjoy the pregnancy and only focus on how they are going to be after the delivery. ఎలా కనబడతాము, ఎట్లా ఉంటాము, లావ్ అయిపోతే ఎట్లాగా, స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తే ఎట్లాగా, పొట్ట పెరిగిపోతే, ఇవన్నీ ఆలోచించి వాళ్ళ మదర్హుడ్ ఏదైతే ఉందో, ప్రెగ్నెన్సీ ఏదైనా, దే డోంట్ ఎంజాయ్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. సో కాబట్టి ఇట్లాంటి వాటి నుంచి బయటకు రండి. వన్స్ యు ఆర్ కన్సీవ్డ్ అ బేబీ, బీ హ్యాపీ అబౌట్ ద బేబీ, అంతే. బేబీని కన్సీవ్ చేశాక ఆ 9 months ఎంజాయ్ దట్ ప్రెగ్నెన్సీ పీరియడ్. అయిపోయిన తర్వాత ఏంటంటే పాత పద్ధతులు ఫాలో అయిపోవడం అంతే. ఎట్లా మనకు అప్పుడు నార్మల్ డెలివరీస్ ఉండేవి, పొట్ట పెరగకుండా గట్టిగా కట్టేసేవాళ్ళు, నడికట్టు. అది కూడా ఒక టెక్నిక్ ఉండేదన్నమాట. అవన్నీ కట్టుకోము ఇప్పుడు, మనం ఇగ్నోర్ చేసేస్తాం. అది కట్టుకోకపోతే డెఫినెట్గా పొట్ట పెరిగిపోతుంది. ఇవన్నీ కాకుండా ఏమవుతుందంటే డిప్రెషన్స్కి మోస్ట్లీ సో కొంతమంది కేసెస్లో ఇట్లా ఉంటుంది. ఇంకా కొన్ని కేసెస్లో ఎట్లా అంటే సడన్గా తన రొటీన్లో షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. నైట్ టైం బేబీ మెలుకొని ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు బేబీ ఫీడ్ చేస్తూ ఉండాలి. ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు తనకి స్లీప్లెస్నెస్ ఉంటుంది, నిద్ర సరిగా పట్టకపోవడం వల్ల కూడా. మనకు నార్మల్గా మనం నిద్రపోకపోతేనే, శివరాత్రికో ఏదో ఒక రోజు జాగారం చేస్తేనే నెక్స్ట్ డేనే మనకు అంత తిక్కగా ఉంటుంది. అట్లాంటప్పుడు చిన్న బేబీ వచ్చిన తర్వాత రోజు నిద్రపోకుండానే ఉంటారు మదర్స్. ఎందుకంటే మదర్ ఓన్లీ ఈజ్ టేకింగ్ కేర్, నో బడీ క్యాన్ టేక్ కేర్ ఆఫ్ ద బేబీ, ఇజంట్ ఇట్? బికాజ్ మదర్ ఫీడ్ చేయాలి, మదర్ పక్కనే ఉండాలి. అండ్ ఆ బేబీకి తెలిసిపోతుంది మదర్ ఉందా లేదా నా పక్కనని. అన్లెస్ మదర్ పక్కన ఉన్నంత ఆ అమ్మ పక్కన ఉంటేనే ఏడుపాపుతారు వాళ్ళు. ఇంకెవరు వచ్చి ఎత్తుకున్నా వాళ్ళు అంత చిన్నగా ఉన్న 2 days 3 days బేబీ అన్నా అంతే. ఇదే అర్థమైపోతుంది అనమాట, అర్థమైపోతుంది మా అమ్మాయి ఉంది నా పక్కన. సో ఇవన్నిటినీ మేనేజ్ చేసుకునే ప్రాసెస్లో తనకి ఏంటంటే, మనం యాజ్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే, ఏదో ఒక టైంలో తనకి మంచి రెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయాలి. అంటే అష్యూరెన్స్ ఇవ్వాలి, నువ్వు రెస్ట్ తీసుకో, నో ప్రాబ్లం, విల్ టేక్ కేర్ ఆఫ్ ద బేబీ అని ఆ అష్యూరెన్స్ ఇవ్వాలి. తనకు కూడా ప్యాంపరింగ్, నువ్వు అన్నట్టుగా షీ ఆల్సో నీడ్స్ సమ్
బడీ టు టాక్ టు అండ్ సమ్ ప్యాంపరింగ్ అనమాట. పిల్లలకే నలుగు పెట్టేసి పిల్లలకే స్నానాలు చేయించేసి కాకుండా సమ్ కేర్ హ్యాస్ టు గో టు ద మదర్ ఆల్సో. లైక్ ఆమెకి ఏం కావాలి కూర్చొని మాట్లాడడము అవన్నీ ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు డూ దట్. అవన్నీ చేసలేను. కొంతమందికి ఏంటంటే ఇంక ఎక్కువ అయిపోతుంది, డిప్రెషన్లో కొంచెం చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అట్లా ఎక్స్ట్రీమ్ అయిపోయినప్పుడు మనం ఈ కౌన్సిలర్ దగ్గరకో లేకపోతే డాక్టర్ దగ్గరకో వెళ్ళి తీసుకొని కొంచెం కొన్ని కేసెస్లో మెడికేషన్ కూడా అవసరం పడుతుంది అనమాట. అవన్నిటితో పాటు మనం వాళ్ళకి రీఅష్యూరెన్స్ ఇస్తూ ఉండాలి మదర్కి, న్యూ మదర్కి. ఏంటంటే యుల్ గెట్ బ్యాక్ టు యువర్ నార్మల్ సెల్ఫ్, డోంట్ వరీ. ఇవన్నీ బ్యూటీ, కొంతమందికి ఏంటంటే దే వెరీ బ్యూటీ కాన్షియస్ అనమాట. అరే నేనేంటి ఇట్లా అయిపోయాను, ఇంకెప్పటికీ ఇలాగే ఉంటానా. సో ద హస్బెండ్ హ్యాస్ టు గివ్ ద రీఅష్యూరెన్స్ అక్కడ. సో యు ఆర్ గుడ్ ద వే యు ఆర్ అని. అవన్నీ రానప్పుడు వాళ్ళకి ఒకలాంటి భయము అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయరేమో ఇట్లాంటివన్నీ. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. దాన్ని ఎక్కువగా పెద్దగా భూతద్దంలో పెట్టి డిప్రెషన్ అన్న వర్డ్ని దానికి తగిలిచ్చేసి డోంట్ గెట్ ఇన్ టు ఆల్ దీస్ థింగ్స్. ఇట్స్ వాట్ ఐ ఫీల్. సో అంటే మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ లేకపోతే కొంతమంది చెప్తూ ఉంటారు, నా ప్రెగ్నెన్సీ టైం అంటే నేను డెలివరీ అయిన తర్వాత నా బేబీని నేను ఒక్కదాన్నే చూసుకున్నాను, నా గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు అని కొంతమంది అది సినిమాటిక్గానా లేకపోతే ఇలా చెప్తూ ఉంటారు. అసలు నిజంగా అంతగానం పట్టించుకోకుండా ఉండే వాళ్ళు ఉంటారా? అమ్మ ఒకప్పుడు చూస్తే ఒక్కొక్కరికి 11 మంది పిల్లలు, 9 మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఒక బేబీని చూసుకోవడం ఇట్స్ రెస్పాన్సిబిలిటీ కాదు, ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ అంతే. మదర్ ఈజ్ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ టు రేస్ ద బేబీ అంతే. నన్ను దీన్ని పెద్ద సీన్ చేసేసి చూసుకోకపోతే అంటే పిల్లలకి అన్నాక చూసుకోమా కదా. సో అట్లాంటిది ఏమీ లేదు. డోంట్ మేక్ ఇట్ అ బిగ్, అంటే దాన్ని ఒక పెద్ద సినిమాటిక్గా చూపించేసి పెద్ద డ్రామాటిక్గా చూపించేసి చాలామంది ఉన్నారు. పిల్లల్ని సింగిల్గా రేస్ చేసిన మదర్స్ ఉన్నారు. అండ్ అఫ్కోర్స్ మీరే చూసుకోవాలి. మదర్ కంటే నేను ఇందాక కొన్ని వీడియోస్లో చెప్పాను కదా, మదర్ ఈజ్ ద బెస్ట్ డాక్టర్, బెస్ట్ న్యూట్రిషనిస్ట్ ఫర్ ద బేబీ. మీరే చూసుకోవాలి. వాట్ ఎల్స్ డూ యూ ఎక్స్పెక్ట్? ఈ మధ్యకాలంలో పేరెంట్ ఇద్దరు కలిసి చూసుకోవాలి, ముగ్గురు కలిసి చూసుకోవాలి, లేకపోతే ఎవరినైనా హెల్ప్ని పెట్టాలి. దర్ ఇస్ నథింగ్ లైక్ దట్. ఐ డోంట్ అగ్రీ. ఈ లేటెస్ట్గా వచ్చిన ఈ ఫ్యాన్సీ అవన్నీ బుర్రలోకి ఎక్కించేసుకొని ఏమవుతుందంటే పిల్లలకి మనము కన్ఫ్యూజ్ చేసి పాడేస్తున్నాం. చిన్నపిల్లల్ని వాళ్ళని పెంచే ప్రాసెస్లో ఒక ఆయమ్మని ఎవరినో పెడతాం. ఓకే పెట్టుకోవచ్చు, బికాస్ ఇద్దరు వర్కింగ్ అయితే నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే మీరు ఇచ్చే లవ్ అండ్ అఫెక్షన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ అదర్స్ గివ్. పెయిడ్ వాళ్ళు పెయిడ్గానే చూస్తారు, మనం ఇచ్చేది. సో సింగిల్గానే రేస్ చేయాలి మదర్, నో వరీస్ యాక్చువల్లీ. సో అంటే ఇప్పుడు ప్రతిదానికి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని యూజ్ చేసే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ, మీ సిమ్టమ్స్ ఏంటి అవన్నీ డిప్రెషన్ కాదు, ఇట్స్ నార్మల్. ఓకే, అది దానికి ఒక పేర్లు తగిలించడమే పెద్ద మనం చేసే పేరెంటింగ్ అంటారు, పేరెంటింగ్ టిప్స్ అంటారు, లేకపోతే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్స్ అంటారు. ఇవన్నీ కొత్తగా వచ్చే వర్డ్స్, ఇవన్నీ కొత్తగా నేర్చుకున్నవి. కాబట్టి స్టార్ట్ ఎంజాయింగ్ యువర్ మదర్హుడ్. ఓకే, మదర్హుడ్ ఎంజాయ్ ఎట్లా చేయాలని చూడండి. మీ బేబీ ఒక ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేయండి, వాళ్ళ ప్రతి స్మైల్ని మీరు చూస్తూ ఉండండి. ఆటోమేటిక్గా ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ ఏదో చూస్తున్న ఒక చిన్న బేబీ స్మైల్ చేయగానే ఆటోమేటిక్గా మనకు కూడా ఒక స్మైల్ వచ్చేస్తూ ఉంటుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ మెడిసిన్ మీకు. డిప్రెషన్ అంటారా, డిప్రెషన్ కమ్స్ విత్ బేసికలీ మీకు రెస్ట్ లేకపోవడం వల్ల, సరైన ఆహారం. ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత చాలామంది మదర్స్ ఏంటంటే తినరు సరిగ్గా, తింటే లావ్ అయిపోతాం, తినాలి ఆ టైంలో తింటేనే బలంగా ఉంటారు. ఓకే, కాబట్టి మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారు డెలివరీ అయిన తర్వాత తెలగపిండి తినాలి, డెలివరీ అయిపోయిన తర్వాత నువ్వులు మసాజ్ చేసుకోవాలి, ఎందుకంటే మీ బాడీని ఇంకా స్ట్రాంగ్గా చేయడానికి. అవన్నీ మనం అవాయిడ్ చేసేసి ఇవన్నీ చింతకాయ పచ్చడి ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ చేస్తేనే మీరు హెల్తీగా ఉంటారు. యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ గుడ్ ఫ్రమ్ ఇన్సైడ్ అనమాట. అండ్ మీ బేబీ ప్రతి ఒక్క మూమెంట్ని అబ్జర్వ్ చేసినప్పుడు యూ విల్ స్టార్ట్ ఎంజాయింగ్ ద మదర్హుడ్. అవి ఎప్పుడైతే అవి పక్కన పెట్టేసి ఎప్పుడైతే మీ బాడీ గురించి మీ దాని గురించి ఆలోచిస్తూ ఉంటారో, వెయిట్ గురించి, ఇవన్నీ ఆలోచించినప్పుడు డెఫినెట్గా డిప్రెషన్ వస్తుంది. ఐ సీ డిప్రెషన్ ఇన్ దాట్ వే. అసలు నార్మల్గా అయితే ఒకప్పుడు ఇవన్నీ లేవు. అవన్నీ కొత్తగా యాడ్ చేసుకోకండి. స్టార్ట్ ఎంజాయ్ ఫ్రమ్ ద డే 1. మీరు కన్సీవ్ అయిన రోజు నుంచి మీ బేబీ పుట్టి వాళ్ళకి కొన్ని ఇయర్స్ వచ్చే వరకు ఎంజాయ్ దట్ ఫేజ్ ఆఫ్ ద లైఫ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫేజ్ మదర్హుడ్. ఎంజాయ్ దట్ ఫేజ్. నమస్తే. సో చూస్తున్నారు కదా, అంటే ఈ మధ్య కాలంలో మనం ఏదైతే ఆలోచిస్తున్నామో మన పర్సనల్ లైఫ్ గురించి, మనం వెయిట్ గెయిన్ అవుతామా లేకపోతే వెయిట్ లూజ్ అవుతామా అన్న ఈ ఇష్యూస్ పైన ఆలోచించడం వల్ల వచ్చే డిప్రెషన్ని అది పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నారు. అసలు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేదే లేదు. మనం ఏదైతే ఇప్పుడు మదర్హుడ్ ఉంటుందో దాన్ని మనం ఎంజాయ్ చేస్తూ బేబీని కేర్గా చూసుకుంటే మనకు ఎలాంటి డిప్రెషన్స్ ఉండవు, ఏముండవు అని చెప్పేసి చెప్తున్నారు.
For more videos like this, subscribe Big TV channel.